దేవుని నామమునకు స్తోత్రములండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఓ మహిళా మండలారా, మీ భాగ్యం ఎంత గొప్పది. ఈనాటి ధ్యానాంశము తామారు, ఆదికాండం 38వ అధ్యాయము. దేవుని యందు భయభక్తులు కలిగిన తామారును చూచి యూదా దంపతులు ముచ్చటపడి వారి జ్యేష్ఠ కుమారునికి వివాహం గావించి కోడలిగా ఇంటికి ఆహ్వానించిరి. దేవుడు ఏరు అనగా తామారు భర్త యొక్క చెడు ప్రవర్తనను సహించలేక వానిని సంహరించెను. విధి వెక్కిరించినట్లు భర్త వియోగముతో దుఃఖాబ్దిలో రోధిస్తున్న ఆ మగువతో మామగారైన యూదా తన రెండవ కుమారుని ఆ దిన ఆచార ప్రకారము వివాహం చేసినను తామారుకు సంతానము కలగకూడదని కుయుక్తి కలిగిన రెండవ భర్త దుష్కార్యము చేస్తే చూస్తూ ఊరుకోలేక అతని కుటిల మనస్కతకు శిక్షగా మరణింపచేశాడు దేవుడు. ఇద్దరు భర్తలను పోగొట్టుకొనిన కోడలైన తామారుని పుట్టింటికి పంపివేశాడు మామగారైన యూదా. ఇద్దరు భర్తలను మరణశిక్షకు పాత్రులేరు. యేసుక్రీస్తు జన్మకు దేవుడు యూదాగోత్రమును ప్రత్యేకపరుచుకున్నాడన్న సంగతి తెలిసిన ధర్మిళ యూదాగోత్రము మరుగవ్వకూడదని భరించరాని క్షోభను అనుభవిస్తూ దినదినము తాను వైధవ్యము పొందానన్న బాధ కన్నా యూదాగోత్రం నిలబడాలని ఒకే ఒక ధ్యేయముతో కంకణం కట్టుకొని దేవుని పాదాల చెంత విలిపిస్తూ ప్రార్థనలతో పట్టుదల కలిగిన భక్తురాలు తామారు. మామయ్యైన యూదా ఆనాటి ఆచార సాంప్రదాయాల ప్రకారం తామారికి యూదా మూడవ కుమారునిచ్చి పెండ్లి చేయక కుయుక్తితో తప్పించుకొని తిరుగుచున్నాడని ఎరిగి మామయ్యైన యూదా తిమ్నాతుకు వచ్చాడని తెలిసి మామ ద్వారానైనా సంతానం పొంది యూదాగోత్రం నిలబెట్టాలని ఒకే ఒక ఆశతో తాను చేసే ప్రయత్నం తప్పని తెలిసిన మనసు దిట్టపరుచుకుని తన వైదవ్యపు వస్త్రములను తీసి ప్రక్కన పెట్టి తనని ఎవ్వరు గుర్తించని రీతిగా వేరు వస్త్రములను ధరించి ముసుగు వేసుకుని మామతో జారత్వమునకు తలయొగ్గి దానికి ముంగుర్తుగా మామ దగ్గర నుండి ప్రభువైన యేసుక్రీస్తు రాజాదిరాజుగా పరిపాలించబోచున్నాడనుటకు రాజముద్రికను క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఎర్రని దారమును క్రీస్తు న్యాయదండమునకు గుర్తుగా చేతికర్రను జ్ఞానయుక్తముగా పొందిన తామారును తనని వంశావళునికి ఏర్పరచుటకు ఆ సూచనలు అనగా రాజముద్రిక ఎర్రని దారము చేతికరను సంపాదించుకున్న ధైర్యశాలి. యూదా వంశమును నిలబెట్టుటకు తన శీలము పోయినన్ను జారత్వం చేసిన స్త్రీ అని అందరూ ముద్ర వేసి వెలివేసినప్పటికీ కూడా ఆనందంగా భరిస్తాను కానీ వచ్చిన అవకాశం చేజార్చుకునకుండా యూదా గోత్రం నిలబెట్టాలన్న ఆమె సంకల్పమే ఆమె ఔన్నత్యమునకు తార్కాణమేగా భావగర్భితమైన త్యాగశీలి. తామారు నిష్కళంకమైన హృది కలిగినదే. దేవునిని తాను చేసిన తప్పును క్షమించమని అర్థించగా నీతిమంతురాలుగా చేసిన యూదా వంశము నుండి యేసుక్రీస్తును జన్మింపచేసే యూదా నుండి కలిగిన దావీదు వంశములో యేసుక్రీస్తును తల్లి అయిన మరియ గర్భమందు జన్మింపచేయుటకు తామారు తర్వాత 38 తరములకు లోకరక్షకుడని యేసుక్రీస్తు ఉదయించాడు. అందుకే యేసుక్రీస్తుని యూదాగోత్రపు సింహముగా పిలువబడిన. సంద్రం నుండి వెలితీసిన ఆణిముత్యమ అలుపెరగని పోరాట పటిమలో విజయముంది యూదా వంశమును నిలబెట్టిన సాహస వనిత తామారు, నీ భాగ్యం ఎంత గొప్పదమ్మా. ఆమెన్.